హలో ఎవరివన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఎయిత్ సిపిసి గురించి మాట్లాడుకుందాం వీడియోలో. అసలు ఎయిత్ సిపిసి అంటే ఏంటి, అసలు సిపిసి అంటే ఏంటిది, మనకి ఎన్ని సిపిసి వచ్చినాయి ఇప్పుడు దాకా. అండ్ అసలు ఎందుకు ఇవ్వాలి సిపిసి అనేది, మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎందుకు ఇవ్వాలి, సిపిసి ఇస్తే మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సాలరీస్ పెరుగుతాయి అంటే పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతాయి. అందుకంటే ముందు సిపిసి గురించి పూర్తి చేసుకుంది. సిపిసి అంటే ఏంటంటే అది ఎప్పుడు ఇచ్చారు, ఇప్పుడు దాకా ఎన్ని సిపిసి వచ్చినాయి, అండ్ అసలు ఇంటానికి మెయిన్ రీజన్ ఏంటిది, ఇప్పుడు ఏది సిపిసి వస్తే ఎంత శాలరీస్ పెరుగుతాయి అనేది ఈ వీడియో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. సో ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో లైక్ చేయండి. మీరు ఈ వీడియో లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అయింది అండ్ చాలా మందికి యూజ్ అయింది. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సిపిసి అంటే సెంట్రల్ పే కమిషన్. మనకి రెండు ఉంటాయి. పిఆర్సి అంటే పే రివిజన్ కమిషన్. సిపిసి అంటే సెంట్రల్ పే కమిషన్. ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. పిఆర్సి అంటే పే రివిజన్ కమిషన్, ఇది వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది. సిపిసి వచ్చేసి 10 సంవత్సరాలు ఒకసారి ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి. పిఆర్సి వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి 5 years ఒకసారి ఇస్తారు. అసలు సిపిసి అంటే మామూలుగా పే కమిషన్ అసలు ఎందుకు ఇవ్వాలి ఎంప్లాయీస్ కి అంటే, దానికోసం క్వశ్చన్ మీకు ఒక కాన్సెప్ట్ అర్థం కావాలి. కాన్సెప్ట్ ఏంటంటే ఇన్ఫ్లటేషన్ అంటే ఏంటంటే ద్రవ్యోల్బణం అంటారు, తెలుగులో ద్రవ్యోల్బణం అంటారు. అంటే ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ఫర్ సపోజ్ ఒక ఆయిల్ ప్యాకెట్ 2014లో 70 రూపాయలు ఉంది. అదే ఆయిల్ ప్యాకెట్ 2026 వచ్చేసరికి పెరిగింది, ఎంతో కొంత పెరిగిందిగా. సో 100 రూపాయలు అనుకుంది. సో 2014లో ఆయిల్ ప్యాకెట్ 70 రూపాయలు కాస్ట్ ఉండే, అది 2026 వచ్చేసరికి 100 రూపాయలు అయింది. అంటే 30 రూపాయలు పెరిగింది. అంటే 2014లో ఆయిల్ ప్యాకెట్ 70 రూపాయలు ఉంది, 2026 వచ్చేసరికి 100 రూపాయలు అయింది. అంటే 30 రూపాయలు పెరిగింది. అంటే ఏం లేదు, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే పెరుగుతున్న నిత్యావసర ధరలకి మన కొనుగోలు శక్తి పెరగాలి. పెరుగుతున్న నిత్యావసర తగ్గట్టు మన బయట కెపాసిటీ పెరిగితే దాని ద్రవ్యోల్బణం అంటారు. ద్రవ్యోల్బణం అంటే ఏమి, అది కాదు, నిత్యావసర సరుకులు పెరుగుదామని ఇన్ఫ్లేషన్ అంటారు నార్మల్ గా. సో ఇన్ఫ్లేషన్ తో పాటు మన కొనుగోలు శక్తి పెరిగితేనే ఆ ఎకానమీ స్టేబుల్ గా ఉన్నట్టు. నార్మల్ గా మన ఇన్ఫ్లేషన్ రేట్ ఇండియాలో ఆర్బీఐ కంపెనీ 4% ఉంది. మన ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే మన దేశంలో ఇన్ఫ్లేషన్ రేట్ 2 నుంచి 4 మధ్యలో ఉండాలి. దానికంటే ఎక్కువ ఉన్నా దానికంటే తక్కువ ఉన్నా మన ఎకానమీ అన్స్టేబుల్ గా ఉంటుంది. అంటే మన ఇప్పుడు ఎక్కువ ఉంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది అనుకోండి, ఎక్కువ ఉంటే ఏమైందంటే ప్రజల్లో ఉన్న కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. దానివల్ల ఏంటంటే ఎకానమీలో ఫ్లక్చువేషన్స్ వస్తాయి. దానివల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాం. నిరుద్యోగం పెరిగిపోతుంది, చాలా రకాలుగా కంట్రీ అనేది డ్యామేజ్ జరిగింది. సో మన ఇన్ఫ్లేషన్ 2 నుంచి 4 మధ్య ఉంచడానికి ఎప్పుడు ఆర్బీఐ ట్రై చేస్తూ ఉంటుంది. 2-4%. ఇది కూడా బిగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏం లేదు, అర్థమైందిగా. మనం పెరుగుతున్న నిత్యావసర పెరుగుదలనే మన ఇన్ఫ్లేషన్ అంటారు. సో అది ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ఎంప్లాయ్ అయ్యారు. సో ఆయన కూడా శాలరీ పెరిగితేనే ఆయన కొనుగోలు శక్తి పెరిగింది. కొనుగోలు శక్తి పెరిగితేనే ఎకానమీ రన్ అయింది, లేకపోతే ఆయన వెనకబడిపోతారు. సో అందుకోసం పిఆర్సీ ఇస్తారు. స్టేట్ లో వచ్చే పిఆర్సీ అయినా సెంట్రల్ వచ్చే పిఆర్సీ అయినా అందుకనే ఇస్తారు. ఇప్పుడు వచ్చేసి ఇన్ఫ్లేషన్ అంటే అర్థమైంది. ఇన్ఫ్లేషన్ వల్లే ఒక ఎంప్లాయీస్ కి ఇప్పుడు సిపిసి అయినా పిఆర్సీ అయినా ఇన్ఫ్లేషన్ వల్లే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ అనేది ఇప్పుడు ఈ పెరుగుదల ఉంది కాదు, ఇప్పుడు మన శాలరీస్ పెంచేది సిపిసి అనేది ఎలా పెంచింది అంటే ఒక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏం లేదు, దాన్ని ఏమంటారంటే ఇప్పుడు సపోజ్ మనకి ఫస్ట్ సిపిసి ఉంటుంది. ఇప్పుడు దాకా మనకి సెవెంత్ సిపిసి ఇచ్చారు. అంటే 7 పే కమిషన్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, ప్రతి 10 సంవత్సరాలు పెరిగించింది. లాస్ట్ అంటే పోయిన సంవత్సరం అంటే పోయిన పిఆర్సీ 2014లో ఇచ్చింది. 2014లో పిఆర్సీ ఇచ్చింది.
2014 పిఆర్సీ ఇది కాదు, 2016లో ఇచ్చింది. 2016 కమిటీ చేశారు, పిఆర్సీకి సంబంధించిన కమిటీ. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక అప్పుడు ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, రేట్లు ఎలా ఉన్నాయి, ఎంత పెంచాలి అనేది ఒక ఫ్యాక్టర్ డిసైడ్ చేస్తారు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్, దాన్ని ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటారు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏం లేదు, ఓల్డ్ పే స్ట్రక్చర్ కి న్యూ పే స్ట్రక్చర్ కి మధ్య ఒక బ్రిడ్జి లాగా కనెక్షన్ లాగా పనిచేసింది, ఒక కండక్టర్ లాగా పనిచేసింది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది. సో మనకి ఇచ్చిన లాస్ట్ 7th సిబిసిలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చారంటే 2.57 ఇచ్చారు. 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇచ్చారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ మన పిఆర్సీలో 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇచ్చారు. సో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏమి లేదు, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు న్యూ పే స్ట్రక్చర్ బై ఓల్డ్ పే స్ట్రక్చర్. అంటే మనకి న్యూ పే స్ట్రక్చర్ రావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఓల్డ్ స్ట్రక్చర్ ని ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మల్టిప్లై చేస్తే మనకి న్యూ పే స్ట్రక్చర్ వచ్చింది. మనకి లాస్ట్ 7th సిబిసిలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చారంటే 2.57 ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైందిగా. నెక్స్ట్ వచ్చేసి మినిమం పే, అంటే 7th సిబిసిలో మినిమం పే. అంటే 18,000 ఇచ్చారు. మినిమం పే 18,000 ఇచ్చారు 7th సిబిసిలో. నెక్స్ట్ వచ్చేసి మాక్సిమం పే ఎంత ఇచ్చారంటే 52,866 ఎంత చిల్లర ఇచ్చారు. సో మినిమం పే వచ్చేసి 18,000 ఇచ్చారు. మాక్సిమం పే వచ్చేసి 52,000 చిల్లర ఇచ్చారు. రెండు ఇంక్రిమెంట్, యాన్యువల్ ఇంక్రిమెంట్ వచ్చేసి ఎంత ఇచ్చారంటే యాన్యువల్ ఇంక్రిమెంట్ వచ్చేసి 3% ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, 7th సిబిసిలో మనకి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.57 ఇచ్చారు. మినిమం బేసిక్ పే 18,000 ఇచ్చారు. మాక్సిమం పే వచ్చేసి 52,000 చిల్లర, 52,800 చిల్లర ఇచ్చారు. యాన్యువల్ ఇంక్రిమెంట్ అంటే ప్రతి సంవత్సరానికి ఎంత పెరగాలంటే బేసిక్ లో 3% పెరగాలి అంత ఇచ్చారు. సో ఈ 7th సిబిసి కాకుండా 6th సిబిసిలో మన బేసిక్ పే ఎంత అంటే బేసిక్ మామూలుగా మినిమం పే ఎంత అంటే 7,000. 6th సిబిసిలో బేసిక్ పే 7,000. మనకి 7th సిబిసి రానులోనే మన బేసిక్ పే ఎంత ఏంటంటే మినిమం ఏజ్ అంత గవర్నమెంట్ ఎంప్లాయ్ కన్నా స్టార్టింగ్ 18,000 ఇవ్వాలని ఆ కమిషన్ చెప్పింది, దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో ఇప్పుడు దాకా అర్థమైంది, ఇక్కడ దాకా క్లియర్ అర్థమైందా? ఇప్పుడు నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు మనకి 6th సిబిసిలో 7,000 ఇచ్చారు, 7th సిబిసిలో 18,000 బేసిక్ పే ఇచ్చారు. ఇప్పుడు 8th సిబిసి ఇంకా బేసిక్ పే ఎంత ఉందని ఏంటనేది నేను చెప్తాను నీకు, ఎంత పెరిగింది ఏంటనేది. ఇక్కడ దాకా క్లియర్గా అర్థమైంది. సో మనకి ఇన్ఫర్టేషన్ బేస్ చేసుకొని మన సెంటర్ సిటీసీ ఇస్తారు. అంటే ఇన్ఫర్టేషన్ వేసుకొని ఒక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ తయారు చేస్తారు. ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇన్ఫర్టేషన్ మీద డిపెండ్ అయింది. మనకి ఫస్ట్ సిటీ నుంచి ఇప్పుడు దాకా మనకి 7 సిటీసీ ఇచ్చారు, అంటే 7 పే కమిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చేది 8వ పే కమిషన్. మనకి 2016లో ఒక పే కమిషన్ ఇచ్చారు. ఇప్పుడు 2020లో ఒక జనవరి నుంచి ఇంకో పే కమిషన్ ఇస్తారని రీసెంట్ గా జూలైలో అనౌన్స్ చేశారు. జూలైలో జనవరిలోనే అనౌన్స్ చేసినట్టు ఉన్నారు. జూలైలో మార్చిలో అనౌన్స్ చేశారు. సో కంపల్సరీగా వాళ్ళు ఇస్తారు. కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక పే కమిషన్ ఇచ్చింది. ఇప్పుడు శాలరీ ఎంత పెరిగింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మనకి ఏంటంటే 6th సిబిసిలో ఏం చెప్పినా మినిమం బేసిక్ 7,000 అని చెప్పింది. మన 6th సిబిసిలో మనకి ఎంత ఇచ్చారు, మినిమం బేసిక్ 7,000 అంటే స్టార్టింగ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ అయిపోయినా స్టార్టింగ్ 7,000 నుంచి రావాలని చెప్పింది. సో అప్పుడు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 7th సిబిసి వచ్చేసరికి ఎంత అయింది, మినిమం బేసిక్ 18,000 అయింది. 18,000 అయింది. ఈ 18,000 ఎట్లా క్యాలిక్యులేట్ చేశారంటే వాళ్ళు 7th సిబిసిలో 18,000 ఎట్లా క్యాలిక్యులేట్ చేశారు, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అని ఇలా ఒకటి చేశారు. సో ఫ్యాక్టర్స్ అంటే ఏం చెప్పినా బేసిక్ పే బై ఓల్డ్ బేసిక్ పే. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే నువ్వు బేసిక్ పే బై ఓల్డ్ బేసిక్ పే. ఇప్పుడు నువ్వు బేసిక్ పే రావాలంటే బేసిక్ పే రావాలంటే ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని ఓల్డ్ బేసిక్ పేతో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మన ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంత ఇచ్చిందో నేను 7th సిబిసిలో
మనకి 7th CPలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అని చెప్పిన 2.57 అని చెప్పాను. 2.57 ఇంటూ 6th CPలో అంటే 6th CPCలో మన బేసిక్ పే అంతా 7,000 మినిమం బేసిక్ పే 7,000 మనం చేస్తే మనకి 18,000 వచ్చింది. అంటే రౌండ్ ఫేర్ 18,000 వచ్చింది. సో 7th CPCకి మినిమం బేసిక్ 18,000 వచ్చింది. ఇది ఎట్లా అంటే న్యూ బేసిక్ పే రావాలని ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని ఓల్డ్ బేసిక్ పేతో మల్టిప్లై చేయాలి. ఓల్డ్ బేసిక్ మన ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 7th CPC గురించి చెప్తున్నాను. 7th CPCలో 2.57 ఇచ్చారు. అప్పుడు ఓల్డ్ బేసిక్ పే 6th CPCలో బేసిక్ పే 7,000. సో దాంతో మనకి 18,000 వచ్చింది. రౌండ్ ఫేర్ అంత చిల్లర వచ్చింది. ఆ రౌండ్ ఫేర్ తీసి 18,000 చేశారు. సో సేమ్ ఇదే ప్రాసెస్లో ఇప్పుడు మనకి 7th CPC అయిపోయింది కదా. ఇప్పుడు 8th CPC రావాలనుకోండి. 7th అయిపోయింది. మనకి 8th CPC కావాలంటే సేమ్ న్యూ బేసిక్ పే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇప్పుడు 2.70 అనుకోండి. మినిమం 2.70 ఇచ్చారనుకోండి. మినిమం బేసిక్ పే ఎంత ఉంటుంది? 2.70 ఇస్తే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ బేసిక్ పే ఎంత అవుతుంది అంటే 40. 2.70 ఇంటూ 18,000 అంటే 7th CPCలో ఉన్న మినిమం బేసిక్ పేని 2.70 అంటే 2.70 అనేది నేను మామూలు నార్మల్ తీసుకుంది. 2.7 అంటే 2.57 ఇచ్చారు కదా లాస్ట్ 7th CPCలో. మినిమం 2.70కి వెళ్తే మనకి ఎంత వస్తుంది అంటే 49,000 బేసిక్ అయింది. అంటే రౌండ్ ఫిగర్ 50,000 బేసిక్ అయింది అనమాట. 50,000 బేసిక్ అయింది. మినిమం బేసిక్ పైన 50,000 అయింది. మాక్సిమం ఇంకా నువ్వు మాక్సిమం దాన్ని బట్టి మీరు మల్టిప్లై చేసుకుంటే మీకు అర్థమవుతుంది మినిమం ఎంత మాక్సిమం ఎంత అర్థమైందిగా. ఇప్పుడు 8th CPC మినిమం బేసిక్ పే 49,000 ఉండవచ్చు. ఇవన్నీ నా క్యాలిక్యులేషన్స్. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ నేను ఏమనుకున్నాను 2.70 అనుకున్నాను. ఎందుకంటే 2.56 ఇచ్చారు. కొంచెం పెంచితే కొంచెం పెంచినా 2.70 వచ్చినా 2.70 ఇంటూ 18,000 అంటే అంతా మనకి 49,000. 8th CPC యొక్క బేసిక్ పే మినిమం బేసిక్ పే అయింది. సో ఒక్కసారి బేసిక్ పే పెరిగితే మనకి ఏం పెరుగుతుంది? డిఏ పెరిగింది, తర్వాత హెచ్ఆర్ఏ పెరిగింది, ఎంపీఏ పెరిగింది, అన్ని అలవెన్సెస్ పెరిగింది. ఒక్క బేసిక్ పెరిగితే మనకు అన్నీ పెరుగుతాయి. డిఏ పెరిగింది, డిఏ పెరిగింది, హెచ్ఆర్ఏ పెరిగింది, అలవెన్సెస్ అన్ని రివైజ్ అయింది. ఇది అర్థమైంది అనుకుంటున్నారా? అంటే మొత్తం నా క్యాలిక్యులేషన్స్ అంటే ప్రాసెస్ అయితే ఇట్లాగే చేస్తాను. నాకు తెలిసి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ తీసుకుంటారు. ఆ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ మీద డిపెండ్ అయింది. ఇన్ఫ్లేషన్ ప్లస్ గవర్నమెంట్ ఉన్న ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న కండిషన్స్ అన్ని ఈక్వల్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మనం పే కమిషన్ అనేది రివైజ్ చేస్తారు. శాలరీస్ అనేది రివైజ్ చేస్తారు. శాలరీస్ అయితే పెరుగుతుంది. ఎంత పెరుగుతాయి కానీ ఒక ఎస్టిమేషన్ మనం ఎలా ఇస్తే మినిమం తక్కువ ఫిట్మెంట్ 2.70 ఇస్తే మనకి 48,000 బేసిక్ పే అయింది. మినిమం బేసిక్ పే అయింది అంటే. అండ్ ఒకసారి బేసిక్ పెరిగితే అన్ని అలవెన్సెస్ అన్ని పెరిగితే అని చెప్పాక అన్ని అలవెన్సెస్ పెరుగుతాయి. ప్లస్ దాంతో పాటు మనకి యాన్యువల్ ఇంక్రిమెంట్ పెరిగింది. యాన్యువల్ ఇంక్రిమెంట్ 3% ఇచ్చారు. అది కూడా పెరిగింది. అన్ని రివైజ్ అయిపోతాయి. ఇంకా పే బ్యాండ్ ఇస్తారు. పే బ్యాండ్ ఇస్తారు. అండ్ పే బ్యాండ్తో పాటు బేసిక్ పే పే బ్యాండ్ కూడా మారుతాయి. బేసిక్ పే కూడా మారుతాయి. ఇంక్రిమెంట్ మారుతాయి. అన్ని మారుతాయి. అదే అయితే చాలా చాలా పెరిగింది. ఎలా పెరిగింది అనేది ఇన్ఫర్మేషన్ కి ప్లస్ గవర్నమెంట్ కొన్న కండిషన్స్ ఏ కండిషన్స్ ఉన్నాయి అన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుని ఛార్జెస్ అయినా పెరుగుతాయి. సో ఇది వీడియో. సో 8th CPC వస్తే మినిమం బేసిక్ పే 2.57 ఇస్తే మినిమం బేసిక్ పే 49,000 అవ్వచ్చు. ఇంకా ఎక్కువ ఇస్తే హ్యాపీ. అండ్ ఈ వీడియో కనుక మీ వీడియో మిస్టేక్స్ ఉంటే చెప్పండి, సరి చేసుకుంటా. ఏమన్నా మిస్టేక్ చెప్పండి. ఏమన్నా మీకు ఏమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.